హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుప్రభు వారు మనకు గుర్తు చేస్తున్నారు ఏంటంటే, మనము పరిశుద్ధులము, అలాగే మనకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది. అంటే మనం పరలోక నివాసులం కాబట్టి మనం ఈ భూమిపైన ఏం చేసినా సరే మనము ఒక లక్ష్యం అనేది మనం యేసుప్రభు వారి పైన ఉంచాలి. సో ఎందుకు యేసుప్రభు వారి పైన ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే, ఆయన కూడా పరలోక నివాసి. అంటే అఫ్కోర్స్ ఆయన అన్నిటికీ సృష్టికర్త. ఆయన మనమందరము తర్వాత మనం పరలోకంలో నిత్య జీవంలో జీవిస్తాం అన్నమాట. సో అందువలన ఏంటి, మనం ఈ భూమిపైన ఏ పని చేస్తున్నా, మనం ఏం చేస్తున్నా సరే, బట్ మనకు స్టిల్ మైండ్లో ఒక దగ్గర లక్ష్యం ఉండాలి. ఓకే, యేసుప్రభు వారు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, లేకుంటే ఆయన నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, లేకుంటే నేను చేస్తున్న క్రియలు అనేది నా పిలుపుకు సంబంధమైనదా కాదా, నా పిలుపుకు అది కరెక్టా కాదా, అంటే నేను పరిశుద్ధుడని కాబట్టి నేను పరిశుద్ధమైన పనులు చేయాలి. సో నాకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది, నేను పరలోక నివాసిని కాబట్టి నాకు ప్రతి ఒక్క దానిపైన అధికారం ఉంది. అయితే నేను ఆ అధికారాన్ని ఎలాగ వినియోగిస్తున్నాను, నేను ప్రేమతో వినియోగిస్తున్నానా, లేకుంటే నేను ఎవరిపైనైనా ద్వేషంతో ఉన్నానా. సో ఇలాగ మనం ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకుంటూ మనము మన పిలుపుకు తగ్గట్టుగా మనం ఈ భూమిపైన మనం జీవించాలి. సో దానికి అలాగ చేయాలంటే ఏంటి, మనము ప్రధాన యాజకుడైన యేసుప్రభు వారి పైన మనం లక్ష్యం ఉంచాలి. సో మనం ఆయన పైన లక్ష్యం ఉంచి ఆయన ఎలాగ జీవించాడో ఈ భూమి పైన, అండ్ మనం ఎలాగ జీవించాలని ఆయన అనుకుంటున్నాడో అది మనం చూసి ఆ విధంగా మనం ముందుకు సాగాలి. సో ఈరోజు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు పరిశుద్ధులు, మీకు పరిశుద్ధ సంబంధమైన పిలుపు ఉంది, పరలోక సంబంధమైన పిలుపు ఉంది, కాబట్టి నా పైన లక్ష్యం ఉంచి ఆ విధంగా జీవించండి అని యేసుప్రభు వారు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము పరిశుద్ధులము, అలాగే మేము పరలోక నివాసులము, ఎందుకంటే మాకు పరలోక సంబంధమైన పిలుపు ఉంది అని మాకు ఇంకొకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము మీ పైననే లక్ష్యం ఉంచి, మీ పైననే దృష్టి ఉంచి, మేము ఎలాగైతే అందరినీ ప్రేమించాలి అని మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మేము ప్రేమిస్తూ, ఆ విధంగా మాకు మీరు ఇచ్చిన అధికారాన్ని మేము ప్రేమతో వినియోగిస్తూ మేము మీ వలె జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.